పొద్దున్న అందరూ నిద్రలేచారు. రఘు మరియు మనోహర్ రాత్రి వాళ్లు చూసిన ఆ ఘటన గురించి మిగతా ఫ్రెండ్స్కి చెప్పారు. వాళ్లు చెప్పింది విని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సంఘటన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నమ్మలేకపోయారు, మరికొంతమంది భయపడ్డారు. అందరూ ఫ్రెషప్ అయ్యి టిఫిన్ తినడానికి కిందకి వెళ్లారు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. అప్పుడే అక్కడికి కళావతి వచ్చింది. ఆమె తన జుట్టుని ముడివేసుకుని నుదిటిపై ఒక పెద్ద బొట్టు పెట్టుకుని సాధారణమైన చీరలో అక్కడికి వచ్చింది. రఘు ఇంకా మనోహర్ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. పక్కనే కూర్చున్న వాళ్ల ఫ్రెండ్స్కి సైగలు చేస్తూ, ఆమె కళావతి, ఈమెనే మేము రాత్రి చూసింది అని చెప్పారు. ఇంతలో కళావతి ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో అందరినీ అడిగా మరీ వాళ్లకి వడ్డిస్తోంది. అది చూసిన రఘు మనోహర్తో, రాత్రి మనం ఈమెను మన కళ్లతో చూసి ఉండకపోతే ఇప్పుడు ఈమె ప్రవర్తనకి రాత్రి అలా ఇంటి చుట్టూ భయంకరంగా తిరుగుతుంది ఈమెనా అనిపించేది అని అన్నాడు. రఘు మాటలు విన్న మనోహర్, నిజమేరా, రాత్రి చూసిన దృశ్యం కళ్ల ముందు మెదులుతుంటే ఇప్పుడు ఈమె ప్రశాంతతకి పొంతన కుదరడం లేదు అని మెల్లగా అన్నాడు. వాళ్ల స్నేహితులు కళావతిని చూసి ఆశ్చర్యపోయినా ఆమె ఆతిథ్యాన్ని మర్యాదగా స్వీకరించారు. కళావతి అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారికి కావాల్సినవి అడిగ వడ్డిస్తోంది. ఆమె ముఖంలో ఏమాత్రం ఆందోళనగాని రాత్రి జరిగిన ఘటనకు సంబంధించిన జాడగాని కనిపించడం లేదు. మీరందరూ బాగా తినండి, బయటి నుంచి వచ్చారు కదా అంటూ కళావతి చిరునవ్వుతో అంది. ఆమె స్వరం మృదువుగా, ఎంతో మామూలుగా ఉంది. రఘు, మనోహర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రాత్రి తమ కళ్లతో చూసింది భ్రమ కాదని వారికి తెలుసు. కాని ఇప్పుడు తమ ముందున్న కళావతి ప్రవర్తన చూస్తే రాత్రి సంఘటన అసలు జరగలేదేమో అన్నంత సందేహం కలిగింది. టిఫిన్ పూర్తయ్యాక రత్నవలి వంటగదిలోకి వెళ్లిపోయింది. ఆమె వెళ్లగానే రఘు వెంటనే తన స్నేహితుల వైపు తిరిగే, నమ్మండిరా, రాత్రి మేము చూసింది ఈమెనే, ఇంటి చుట్టూ తిరుగుతూ మమ్మల్ని భయపెట్టింది అని చెప్పాడు. అప్పుడు శ్రేయ, కాని రఘు, ఇప్పుడు ఆమె ఎంత మామూలుగా ఉందో చూశారు కదా, అసలు రాత్రి అలా ప్రవర్తించిందంటే నమ్మలేకపోతున్నాం అన్నాడు. మనోహర్ కల్పించుకుని, అదేరా మాకు అర్థం కావడం లేదు, ఏదో తేడా ఉంది. సాధారణ మనుషులు అలా రాత్రిపూట ప్రవర్తించి ఉదయం ఏమీ జరగనట్లు ఉండలేరు అని అన్నాడు. అందరూ ఆలోచనలో పడ్డారు. రత్నవలి ప్రవర్తన వారికి ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఈ రహస్యాన్ని ఎలా ఛేదించాలి అన్నది వారికి అర్థం కాలేదు. మళ్లీ అమావాస్య రోజు రానే వచ్చింది. పోయిన అమావాస్యన జరిగిన భయానక సంఘటనను మరిచిపోలేక ఆ ఊరివాళ్లంతా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. చీకటి పడేలోపు ప్రతివారు తమ ఇళ్లలోకి చేరుకున్నారు. ఎక్కడ మళ్లీ అలాంటి దెయ్యపు ఘటన జరగకూడదన్న భయం ప్రతి హృదయంలో నిలిచిపోయింది. ఈరోజు రాత్రి ఏమవుతుంది అన్న ఆలోచన అందరిలో కలవరపాటుగా మారింది. ఊరిమీద మళ్లీ ఆ మాయ ప్రభావం పడుతుందేమో అన్న అనుమానం వారికి నిద్రపట్టనివ్వడం లేదు. అంధకారంతో పాటు గుండెల్లో పెరుగుతున్న ఆందోళన వాతావరణాన్ని మరింత ఘోరంగా మార్చింది. మరోవైపు రుద్ర ఇంట్లో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. కళావతి మళ్లీ తన అసలైన రూపంలో ప్రత్యక్షమైంది. జుట్టు విరబూసుకుని, చేతిలో రావిచెట్టు కొమ్మ పట్టుకుని, ఇంటి చుట్టూ ఒకే ఒక దృష్టితో తిరుగుతూ మంత్రాలు పయిస్తూ ఉంది. ఆమె కళ్లలో అగ్ని రేఖలు మెరుస్తుండగా అడుగుల ప్రతిధ్వనితో భూమి కంపిస్తుందా అన్న అనుభూతి కలిగింది. ఆ దృశ్యాన్ని చూసిన శ్రేయ మరియు లావణ్య ఒక్క క్షణం కళ్ళు చెదిరిపోయినట్టు నిలిచిపోయారు. వారు చూసింది నిజమా కాదా అని అనుమానంతో కొంతసేపు ఊపిరి కూడా పీల్చలేకపోయారు. వెంటనే ఊపిరి పీల్చుకుంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి రూంలో ఉన్న రఘు, మనోహర్ ఇంకా రుద్రను బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చి ఆ దృశ్యం చూసిన వాళ్లంతా ఒక్కసారిగా బిగుసుకుపోయారు. ఎవరి నోటి మాట వాళ్ల నోట్లోనే ఆగపోయింది. కళావతి శరీరం చుట్టూ ఏదో నలుపు ఆవిరిలా ముసురుకుని ఉంది. ఆ పిచ్చి నడక, ఆ మంత్రోచ్చారణలు ఇవన్నీ చీకటిలో మరొకసారి ఆపదకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఆ దెయ్యపు వాతావరణం వల్ల ఒక్క క్షణానికి స్తబ్దులైనా అందరూ కొంతసేపటి తర్వాత భయం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. రుద్ర, రఘు, మనోహర్, శ్రేయ, లావణ్య వాళ్లంతా ఒకచోట చర్చించారు. ఇలా భయపడుతూ ఉన్నంతవరకు సమస్యకు పరిష్కారం దొరకదు. ఈరోజు రాత్రి ఎలా అయినా కళావతితో మాట్లాడుదాం అని డిసైడ్ అయ్యారు.